హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్లో ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా మనకి మరో జిల్లా నుంచి నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఈ నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఏ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం కావాలంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేమ్ పక్కన వీడియో లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో కూడా మనకి దాదాపుగా చాలా ఎక్కువ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా ఉద్యోగాలు ఉన్నాయి, 5th క్లాస్తో కూడా ఉన్నాయి, 7th క్లాస్తో ఉన్నాయి, అంతేకాకుండా 8th క్లాస్, ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా అయితే ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో 10th డిగ్రీతో కూడా క్వాలిఫికేషన్తో జాబ్స్ అయితే ఉంటాయి. అయితే ఇప్పటికే చాలామంది ఏఎన్ఎం వారికి అవకాశాలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఏఎన్ఎం చేసిన వాళ్ళకి చాలా తక్కువగా జాబ్స్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో ఏఎన్ఎం చేసిన వాళ్ళకి కూడా అవకాశం అయితే ఇస్తున్నారు. ఆ పోస్ట్ ఏంటి, ఇన్ కేస్ మీ జిల్లాలో కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది ఆ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ జిల్లాలో కానీ ఏఎన్ఎంకి సంబంధించి ఆ ఖాళీ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ కియా మోటార్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కియా మోటార్స్లో ఉద్యోగాలకి నీమ్ ట్రైనీ అనే జాబ్ రోల్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ అనేది ఎనీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు వితౌట్ బ్యాక్లాగ్స్. ఓకే, బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని చెప్పారు. శాలరీ చూస్తే 15,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. ఇన్క్లూజివ్ 1000 రూపీస్ అటెండెన్స్ బోనస్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఫ్రెషర్స్కే మనకి ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సో ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ అవకాశం అయితే కల్పించడం జరిగింది. మొత్తంగా 100 ఉద్యోగాల భర్తీ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చూస్తే బిలో 25 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అక్టోబర్ 1, 2020 తేదీ నాటికి బిలో 25 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక గమనిక అయితే ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఓపెన్ ఫర్ కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అని చెప్పారు. అంటే కృష్ణా మరియు గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ చేశామని చెప్పారు. మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఇలా ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను. ఎప్పటికప్పుడు కియాలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు జాబ్స్ నోటిఫికేషన్ అయితే ఇస్తున్నారు. సో మరోసారి మిగతా జిల్లాలకు సంబంధించి కూడా వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా తప్పనిసరిగా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి జాబ్ లొకేషన్ అనేది పెనుకొండ మరియు అనంతపూర్ అని చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఆ తర్వాత మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మీరు ఫాలో అవుతే అవ్వండి. మొత్తంగా 100 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీతో పాటు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి తెలియజేయండి. మీకు ఎలిజిబిలిటీ లేనట్లయితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే నేషనల్ హెల్త్ మిషన్ నుంచి మనకి ప్రకాశం జిల్లాలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ప్రకాశం జిల్లాలో మార్నింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినట్లుగా పేపర్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. ఇప్పుడు మనకి అఫీషియల్గా మనకి ఫుల్ డీటెయిల్స్తో కూడినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా మనకి వెబ్సైట్లో అయితే పెట్టారు. మీకు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే తర్వాత అయితే ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో లింక్స్తో పాటుగా వెబ్సైట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఎప్పుడైనా సరే చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 12గా నిర్ణయించడం అయితే జరిగింది. మరి క్వాలిఫికేషన్స్తో పాటుగా మిగతా వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా వయసు మరియు అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను. అందులో చూసుకున్నట్లయితే ఏజ్ అనేది 18 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మరో 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మనకి అక్టోబర్ 6వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చివరి తేదీ అక్టోబర్ 12. మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అక్టోబర్
20వ తేదీన రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అక్టోబర్ 26వ తేదీన రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అక్టోబర్ 28వ తేదీన ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. సో ప్రకాశం జిల్లాలో కూడా జరుగుతుంది. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూస్తే మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అంతేకాకుండా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, అన్నింటికి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ ఉండాలి. అంతేకాకుండా మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటుగా రెన్యువల్ అవ్వకపోతే రెన్యువల్ కూడా చేసి ఉండాలి. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది కూడా పెట్టాల్సి ఉంటుంది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి. 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అయితే పెట్టాలి. లేదన్నట్లయితే మీరు నాన్ లోకల్గా పరిగణించబడతారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సదరం సర్టిఫికేట్ ఉంటుంది, అది పెట్టాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అది కూడా పెట్టండి. ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది కూడా పెట్టాలి. అదర్ రిలివెంట్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ, ఏవైనా సర్టిఫికేట్స్ అనేవి దీనికి సంబంధించి రిలివెంట్గా ఉన్నవి ఉంటే అవి కూడా పెట్టొచ్చని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చివరి తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ 12గా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఓకే, ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. అయితే ఇక్కడ మీ అందరికీ కూడా ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే మనకి ఈ జిల్లాలో అప్లికేషన్ అనేది ఆన్లైన్లో పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఏ జిల్లాలో కూడా మనకి ఇంతవరకు ఆన్లైన్లో పంపించడానికి అవకాశం అయితే లేదు. కేవలం ప్రకాశం జిల్లాలో మాత్రమే అప్లికేషన్ని ఆన్లైన్ చేయడానికి ఇవ్వడం అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. అయితే ఇంకా మనకి వెస్ట్ గోదావరిలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. ఇన్ కేస్ వెస్ట్ గోదావరిలో రిలీజ్ చేసినా సరే అక్కడ కూడా ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే ఇస్తారు. అయితే ప్రకాశం జిల్లాలో గతంలో ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లాల వారీగా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో ప్రకాశం జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా, అప్పుడు కూడా వాళ్ళు మొదట్లో ఆఫ్లైన్ ఇచ్చారు, తర్వాత అది రద్దు చేశారు, మళ్ళీ ఆన్లైన్ ఇచ్చారు, మళ్ళీ దాన్ని కూడా కొన్ని తప్పులు ఉన్నాయని దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆన్లైన్ అయితే చేయమని చెప్పారు. ఏదేమైనా సరే ఆ విధంగా ఆన్లైన్ అయితే పెట్టి మొత్తంగా తొందరగానే ప్రకాశం జిల్లాలో నోటిఫికేషన్ అయితే రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. సో ఈసారి కూడా మనకి ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇంకా లింక్ అయితే యాక్టివేట్ కాలేదు. ఇంకా లింక్ అనేది యాక్టివేట్ అయినట్లయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, గాబరా పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంతేకాకుండా లింక్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత మీ అందరికీ కూడా ఖచ్చితంగా నేను టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా ఏదైనా వీడియో ద్వారా కానీ అదేవిధంగా యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా కానీ ఏదో విధంగా మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా నేనైతే ఇస్తాను. సో ఇది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను. ఇక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఇక్కడ ఏ విధంగా వెయిటేజ్ ఇస్తారు అంటే మనకి ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్లో 100 మార్క్స్ ఏవైతే తీసుకుంటారో అంటే మీ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్లో ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ అయితే ఉన్నాయో దానిలో 100%గా అది పరిగణించి అందులో 90% మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మిగతా 10 మార్క్స్ అనేవి మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరానికి కూడా ఒక మార్క్ అయితే ఇస్తారు. అంటే 2015లో కానీ మీరు రిలీవ్ అయ్యి ఉన్నట్లయితే మీకు ఇప్పుడు వరకు కూడా 5 సంవత్సరాలు అయితే అయ్యింది కనుక మీకు 5 మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇక క్వాలిఫికేషన్స్ వివరాలకు కానీ వచ్చినట్లయితే మనకి మొత్తంగా 225 ఉద్యోగాల భర్తీ అయితే ఇక్కడ జరుగుతుంది. అయితే మీ అందరికీ తెలిసిందే స్టార్టింగ్లో మనకి అన్నీ కూడా ఎంబీబీఎస్ దానికి రిలీవెంట్గా ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళకైతే ఇక్కడ మనకి అవకాశం అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే సైకాలజిస్ట్ పోస్ట్కి చైల్డ్ సైకాలజీ అనేది మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉండాలని చెప్పారు, ఒక పోస్ట్ అయితే ఉంది. ఇంకా ఫిజియోథెరపిస్ట్కి బ్యాచిలర్ డిగ్రీలో ఫిజియోథెరపీ అనేది చేసి ఉండాలి. అంతేకాకుండా స్టాఫ్ నర్స్కి ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 164 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. 22,500 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. క్వాలిఫికేషన్ మీ అందరికీ తెలిసిందే, జిఎన్ఎం నర్సింగ్ కానీ అంతేకాకుండా జిఎన్ఎం కోర్స్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అయితే ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దీంతో పాటుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ అయితే అడుగుతారు. సైకియాట్రిక్ నర్స్కి బీఎస్సీ నర్సింగ్తో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు సైకియాట్రీలో. లేదన్నట్లయితే మెంటల్ హెల్త్ లేదా ఇన్స్టిట్యూషన్స్ లేదా హాస్పిటల్లో పీజీ డిప్లొమా ఇన్ సైకియాట్రీ ఏదో ఒకటి అయితే చేసి ఉండాలని చెప్పారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఎక్కువ మంది ఎలిజిబిలిటీ అయితే ఉంటారు. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 19,019 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. దీనికి కూడా డిఎంఎల్టీ కోర్స్ లేదా ఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సేమ్ ఇక్కడ కూడా 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాంటి ఎక్స్పీరియన్సే మనకైతే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఇంకా చూసుకున్నట్లయితే ఆప్టోమెట్రిస్ట్ అనే పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీలో ఆప్టోమెట్రీ అయితే చేసి ఉండాలి. ఎర్లీ ఇంటర్వెనిస్ట్ కమ్
స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్కి ఇక్కడ చూస్తే చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు, కానీ స్పెషల్ బీఈడి ఎవరైనా సరే చేస్తున్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా చూస్తే మనకి ఇక్కడ టీబీహెచ్వి అనే పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ చూస్తే చాలా మందికి ఈ పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీకి పరంగా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్తో పాటుగా అంటే 10+2తో పాటుగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ యాజ్ ఎంపీడబ్ల్యూ లేదా ఎల్హెచ్వి లేదా ఏఎన్ఎం లేదా హెల్త్ వర్కర్ లేదా సర్టిఫికేట్ ఆర్ హయ్యర్ కోర్స్ ఇన్ ద హెల్త్ ఎడ్యుకేషన్ అయితే అడిగారు, లేదా కౌన్సిలింగ్ ఆర్ ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్స్ రికగ్నైజ్డ్ కోర్స్ చేసి ఉన్నా పర్లేదు. అంటే ఇక్కడ మీరు చూడండి, ఎక్కువ మంది ఇంటర్మీడియట్తో పాటుగా ఏఎన్ఎం కోర్స్ ఎవరైనా సరే చేస్తున్నట్లయితే ఈ ఒక్క పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. మీ జిల్లాల్లో అంటే మిగతా జిల్లాల్లో కూడా ఈ ఆర్ఎన్టీసీపీ ప్రోగ్రామ్ కింద టీబీహెచ్పి పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఇంటర్తో పాటుగా ఏఎన్ఎం అనే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ ఆపరేషన్స్లో మీకు కోర్స్ అయితే అడుగుతున్నారు. అట్లీస్ట్ 2 months ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. అంటే 2 months కోర్స్ చేస్తే సరిపోతుంది. అంటే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నా సరే పర్వాలేదు, డీసీఏ పీజీడీసీఏ ఏం చేస్తున్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పోస్ట్కి ఒక పోస్ట్ అయితే ఉంది. 15,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. దీనికి క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీంతో పాటుగా 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, అది కూడా ఒకటి చూసుకోండి. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఈ పోస్ట్కి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడిగారు. సో 15,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. ఒక పోస్ట్ అయితే ఉంది. చాలా జిల్లాల్లో కూడా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్కడ అప్డేట్ అయితే ఉంది. సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్కి చూసుకున్నట్లయితే మనకి డిఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. డిగ్రీతో పాటుగా డిఎంఎల్టీ కోర్స్ అయితే ఉండాలి, అది కూడా ఒకసారి అయితే చూసుకోండి. 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా సర్టిఫికేట్ ఆఫ్ కంప్యూటర్ కోర్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇంకా ఎక్కువ మంది క్వాలిఫికేషన్స్ ఉండే ఉద్యోగాల కోసం అయితే చెప్తాను చూడండి. ఇక్కడ ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకి ఒక ఉద్యోగం అయితే ఉంది, సపోర్ట్ స్టాఫ్ అనే ఉద్యోగం. అంతేకాకుండా మనకి మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్ లేదా సిఏ లేదా అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ డిస్ట్రిక్ట్ అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. వార్డ్ క్లీనర్స్కి 10th class పాస్ అయితే సరిపోతుంది. 2 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. సపోర్ట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ అనేవి 2 ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి కూడా ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. అయితే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మనకి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఈ సపోర్ట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్కి కుక్ కమ్ కేర్ టేకర్ అనే పోస్ట్కి చూసుకుంటే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కేర్ టేకరింగ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అయితే అడిగారు. ఎవరికైనా సరే ఈ కోర్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. శానిటరీ అటెండెంట్ ఎన్పిహెచ్సి అనే పోస్ట్కి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. హాస్పిటల్ అటెండెంట్ అనే పోస్ట్కి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. సోషల్ వర్కర్కి ఎంఏ సోషల్ వర్క్ లేదా ఎంఎస్డబ్ల్యూ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. డిఆర్టీబీ కౌన్సిలర్కి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడిగారు. అయితే అది సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సైకాలజీలో అయితే చేసి ఉండాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకో పోస్ట్ చూసుకున్నట్లయితే ఆర్ఎంఎన్సిహెచ్కి సంబంధించి ఇది కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి కూడా మీకు డిగ్రీలో సోషల్ సైన్స్ అనేది చేస్తున్నట్లయితే ఎలిజిబుల్ అయితే అడుగుతారు. అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇది కూడా ఒకసారి అయితే చూసుకోండి. దాదాపుగా మోస్ట్గా ఎక్కువ మందికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ పోస్టుల డీటెయిల్స్ అయితే నేను ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. డీటెయిల్స్ అన్నీ కూడా ఇదే నోటిఫికేషన్లో మనకి మరో పీడిఎఫ్లో మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి పోస్టులకు సంబంధించినటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం అప్లై చేసుకునేటప్పుడు చాలామంది ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్కి అకాడమిక్ క్వాలిఫికేషన్కి కొన్ని తప్పులైతే ఎంటర్ చేయడం వల్ల 2 సార్లు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మనకి ఏ పోస్ట్కి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి కూడా ఇక్కడైతే చెప్పారు. అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే ఏమీ లేదండి. అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే మీరు 10th class చేస్తారు, ఇంటర్మీడియట్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా అకాడమిక్ క్వాలిఫికేషన్స్. అయితే టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఉద్యోగానికి సరిపడే క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో హైయర్ క్వాలిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి బీఎస్సీ నర్సింగ్ కానీ జీఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళు కానీ అది టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అయితే అవుతుంది. 10th మరియు ఇంటర్మీడియట్ అనేది మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ అయితే అవుతుంది. ఇంకా ఎంబీబీఎస్ ఏదైతే చేస్తారో అది టెక్నికల్ క్వాలిఫికేషన్ అవుతుంది. మిగతా 10th ఇంటర్ ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అవుతాయి.
ఆ విధంగా మీకు ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈసారి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు టెక్నికల్ క్వాలిఫికేషన్ దగ్గర తప్పనిసరిగా మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో జాబ్కి సరిపోయేటువంటి అర్హత, దానికి సంబంధించినటువంటి మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్కి మీకు ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు అనేది అకాడమిక్ క్వాలిఫికేషన్స్తో 10th, ఇంటర్, డిగ్రీ ఇలాంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనకి ఇక్కడ ఈ అప్డేట్ అయితే ఇవ్వడం వల్ల కొంతమంది అభ్యర్థులకి కొంత క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ విధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఇది. ఈ టీబీహెచ్పి పోస్ట్కి మాత్రం తప్పనిసరిగా చూసుకోండి. ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ అనేది అకాడమిక్ క్వాలిఫికేషను అయితే ఇక్కడ మీకు ఏఎన్ఎం చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది అని మరోసారి అయితే గుర్తు చేస్తున్నారు. అయితే ఏ జిల్లాలో ఈ పోస్ట్ అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు ఏఎన్ఎం వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది. మీ జిల్లాకు సంబంధించి వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. అవకాశం ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఆన్లైన్లో లింక్ అనేది రాకపోతే రాగానే మీ అందరికీ కూడా నేనైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.